యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ఐ విష్ యూ ఆల్ ద స్పిరిచువల్ బెనిఫిట్స్ టు యూ. మీ అందరి జీవితాల్లో దేవుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను మానకుండా కుమ్మరించాలని నేను ఆశపడుతూ మీ అందరి మీదకి దీవెనలను ప్రకటిస్తున్నాను. మంచిది. 34వ సంకీర్తన. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తనలు. 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చదవబడిన వాక్య భాగం యొక్క సారము దేవుడు మన జీవితంలోనికి శోషణము చేసి సమృద్ధి ఆశీర్వాదము అనుగ్రహించిన గాక. ఎంత వెళ్ళే చెప్పారంటే పడుకున్న మృతుల లోకం కూడా లేచినంత వెళ్ళే చెప్పారు. దేవుని సన్నిధిలో ఆనందంగా కూర్చోవాలి, ఇబ్బంది కూర్చోవద్దు. నీకేమన్నా ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ రాంగ్ హియర్ జస్ట్ గో అవే. నేను చెప్తాను స్ట్రైట్ అవే. నీకు ఇక్కడ సంతోషంగా బయటకు వెళ్ళిపోవాలి, తప్పేం లేదు. నేను లేచిపోతాను, నేను అనుకోలే. దేవునితో సంధింపు లేనప్పుడు నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. దేవుడే లేనని లేదు అనుకున్నాను. కనుక బీ హ్యాపీ ఆల్ ద టైమ్స్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. కీర్తనల గ్రంథం ఒక మాట చూడండి, అసలైన జిస్ట్ మనం మర్చిపోతున్నాం. కీర్తన 100వ కీర్తన 4వ వచనం. చూసారా? 2వ వచనం. ముఖం మార్చుకుని ఆయన సన్నిధికి రండి అన్నదా? కాలిపోయిన పురుగులే ముఖం పెట్టుకున్నారు. ఉత్సాహగానం చేయించి ముఖం నిండా ఆనందం ఉండాలండి. నీతిమంతునికి కలుగు ఆపదలలో ఒక ఆపద పేరే ఆనందరహితమైన ఆత్మీయ జీవితం. ఆనందించడు, ఏదో వేసుకోవడం. అసలు నీతిమంతులు కనుక ఆపదలు కోకొల్లాలు ఉన్నాయి. ఆపదలు అనేది ప్లూరల్ స్టేట్మెంట్. అందులో అసలు ఎన్ని ఆపదలు ఉన్నాయో మనకు అవగాహన ఉండాలి. నీతిమంతుని కలుగు ఆపదలలో ఒక శ్రేష్టమైన ఆపద ఎంత తెలుసా? తన గుండెలలో దేవోక్తి లేకపోవడం. The oracle of God is not dwelling in your heart. దేవుని వాక్కు, దేవోక్తి నీ హృదయములలో తాండవించట్లేదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. అందులో ఒక ఆపద ఏంటంటే అతని గుండెలో దేవోక్తి యొక్క పరిమళము లేకపోవడం. యు షుడ్ హోల్డ్ ద బైబుల్. బైబుల్ అనేది మీకు ప్రాణప్రదమైపోవాలి. కొంతమంది అదేందో మొబైల్లో పెట్టుకుంటారు. మొబైల్ అనేది ఎట్లాంటిదంటే యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ అనేబుల్ టు హోల్డ్. కొన్ని దేశాలకు పోయినప్పుడు బైబుల్ అనుమతించరు. అప్పుడు యు టేక్ మొబైల్, బైబుల్ ఇన్ మొబైల్. అంతేగాని ఇప్పుడు మన దగ్గర అనుమతించే పరిస్థితి లేదా? బైబుల్ ఉండగా మరి ఎంత తెచ్చుకుంటలేము? అశ్రద్ధనా, మర్చిపోవడమా? వాక్యాన్ని మర్చిపోతే దేవుడు నిన్నెందుకు మర్చిపోవద్దు? నేను చెప్పింది అన్యాయం అయితే ఇక్కడ చెప్పేసేయండి, తీర్పు అయిపోతుంది. నేను దేవుని పక్షంగా కొన్ని తీర్పులు ఇస్తున్నాను. తప్పు అనిపిస్తే వెంటనే చెప్పాలి, చెప్పకపోతే సరిదిద్దుకోవాలి, సంస్కరించుకోవాలి.
ఒక మంచి పాట ఉంది. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధిని వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధినివే. భూమి మీద వజ్ర కనక రాసులు అన్ని వేర్చిన దీనికి సరే, అందుకే దేవుడు రాశారు. వేలాది వెండి బంగారు నాణెముల వేలాది నీతిమంతునికి కలుగు ఆపదలు. దుష్టుడు ఏం చేస్తాడంటే అతని గుండెలో వాక్య పరిమళం లేకుండా చేస్తాడు. వాక్య పరిమళము దూరం చేస్తాడు. నేను ఒకసారి ఇక్కడే బ్యాక్ సైడ్ గ్రౌండ్లో మీటింగ్ జరిగినప్పుడు నేను కూడా వచ్చి కూర్చున్నాను. పేరు చెప్పడం సంస్కారం కాదు కనుక ఆయన ఒక ఏదో నాటకం వేసి చూపించి బైబుల్ లేకుండానే నేను అనేక విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ ఒక్క మాటకు లేచి నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అనుకోకుండా ఆయన కలిసినప్పుడు 20-30 మంది ఉన్నారు. వచ్చినప్పుడు రండి నన్ను కూడా పిలిచాడు ఆయన. అందరూ ఆయన పొగిడేసారు, చాలా గొప్ప మీటింగ్ చేశారు. నేను సైలెంట్ కూర్చుని ఏం మాట్లాడారు వింటున్నాను. అందరూ టీ దాకుండా కూర్చుని ఏంటి అర్థకుమార్ గారు మీరు ఏం మాట్లాడట్లేదు అన్న. నాకే నన్ను గుర్చి అడుగుతున్నాడు, చెప్పండి ఎట్లయితే నా దృష్టిలో 100% ఫ్లాప్ అండి ఈ నిజం. 20 మంది సేవకులు కమ్ము తిప్పారు. ఎందుకు అందుబాటు ఎందుకు అట్లెటువంటి అందరికి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. నేను అన్నాను, మీరు స్టేజ్ మీద కొన్ని స్కిట్ చేశారు కదా, స్కిట్ చేసినప్పుడు ఏం చెప్పారు? అసలు బైబిల్ అనేది లేకుండా నేను చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. ఆ స్టేట్మెంట్ నాకు అస్సలు నచ్చలేదు. బైబిల్ అనేది లేకుండా నువ్వు ఏమి చేయలేవు, నాకు వేరు ఉండి నువ్వు ఏం చేయలేవు ఏసై అన్నాడు. ఏసై కన్విషన్ చేసిన స్టేట్మెంట్ను నేను అభ్యంతరం చెప్తున్నాను. నాకు నచ్చలేదు ఆ మాట. అభిధన్యవాడు సారీ నా మైండ్ ఏదో సీరియస్ తెలుసా. ఏసైకి నాకు మధ్య మీరు చూడండి, అప్పుడు నాకు విశ్వరూపం చూపిస్తాను. అప్పుడు నా అంత
అంత ప్రచండ కోపం ఎవరికి రాదు. అసలు డోంట్ కేర్, లెక్క చేయలేదు ఎవడైనా సరే. కనుక దేవోక్తి యొక్క పరిమళం మన గుండెలలో లేకుండా సాధారణ దుష్టమేధావి బహుయుక్తిపరుడు. నీకు తెలియదు వాటిను కింద పడే సంగతి కూడా తెలియదు. కింద పడుకొని ఉరుకుతున్నాడు, కింద పడేది. మై డియర్ బ్రదర్, యూ హ్యావ్ ఫాలెన్ ఆన్ ద గ్రౌండ్. ఊరుకుంటా ఒకడు సైకిల్ ఎక్కి ఏం చేసినట్టు స్టాండ్ వేసుకుని ఒప్పుకున్నాడు. అస్త దూరం చేసిందిగా మహారాష్ట్ర బాగా యాక్సిడెంట్ ఎవరికి మామిడిపల్లి కూడా ఉన్న జైల్లో ఉన్నాడు. నీకు స్టాండ్ వేసి సైతాన్ని నీకు తెలియదు. ఒకసారి చూసి నాకు స్టాండ్ వేద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాడు. కానీ నా ప్రభు అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు వాడు స్టాండ్ వేయకుండా, అందుకే అన్ని స్థలాలకు పోయి వచ్చారండి, అన్ని దేశాలకు పోయి వచ్చారండి. మీరు ఎక్కడైనా పోయారా? హ్యావ్ యూ ఎవర్ గాన్ సమ్ డిఫరెంట్ ప్లేసెస్? మీ స్టాండ్ ఉందా పోయిందా? స్టాండ్ మీద కూర్చొని రైగా వచ్చి ఓ 1000 కిలోమీటర్లు తిరిగేసి చూడండి నా ఎంత అన్నట్టు ఉంది. మీ జీవిత కాలంలో నాతో కంప్లీట్ చేయలేదు. యువర్ లైఫ్ టైం అచీవ్మెంట్. నేను చదివేవాడు కాదు, గొప్పతనం కాదు. నాతో పాటు సేవలో నాకు పోటీ ఇవ్వండి, అప్పుడు నేను సంతోషిస్తాను. అని ఆదో అమ్మారేశ్వరం విశాఖపట్నంలో ఒకసారి 19 మెసేజ్ చెప్పారు. చెప్పండి, అప్పుడు నేను చాలా పడ్డా. అది శాంత కదా. కానీ సైకిల్ మీద నేను స్పీడ్గా పోతుంటే మధ్య పుల్లలో కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తాను. అది పర్ఫెక్ట్. నన్ను పూచక కోరుచు పెనుదండు వరదవలే కరముగా రాగా, నన్ను పూచక కోరుచు పెనుదండు ఏసయ్య కమ్మని కౌగిలిలో నాకు విరోధముగా పలుకిదములా నాకు విరోధము బంతిని, ఈ అరుణ్ కుమార్ అనే బంతిని తీసుకొని కింద గట్టి కొట్టండి. ఏమవుతుంది? ఎంత వేగంతో కొట్టాడో అంతకు రెండింతలు దేవుడు తీసుకోబోతాడు. మీరు ఎక్కడన్నా అక్రమంగా మాట్లాడారు చెప్పండి అని ఎవరినైనా అన్నారా?
అంటే హైదరాబాద్ ఆయన అంటారు, పెద్ద నిజామాబాద్ నన్ను అంటారు. మిగతా వాళ్ళని ఎవరైనా వేరు పెట్టి చూపించరా, ఇట్స్ మై ఛాలెంజ్ అన్నారు. ఐఎమ్ టార్గెటెడ్ పర్సనాలిటీ. ఏమండి మామూలుగా ఎందుకు తెలుసా, దానికి ఒక రీజన్ ఉంది, అది మీకు తెలియదు. సో కనుక టార్గెటెడ్ పర్సనాలిటీస్ తక్కువ ఉంటాయి. సరే ఏదేమైనా ఇదొక రకమైన ఆపద నీతివంతులకు. నీతిమంతునికి కలుగు ఆపదలు కోకొల్లలు ఉన్నాయి. వాటిని కలుగజేయువాడు దుష్టుడైన అపవాది. మొట్టమొదటిది, నీ గుండెలో వాక్య పరిమళము లేకుండా శతవిధాల ప్రయత్నం చేస్తాడు. శతవిధాల ప్రయత్నం చేస్తాడు. There is no order of word of God, no fragrance. వాక్య పరిమళాలు లేకుండా గుండెలో. నంబర్ 1. నంబర్ 2, నీ నోట రక్షణ సునాదం లేకుండా చేస్తుంది. నీ నోట రక్షణ సునాదం, రక్షణ ఆనందం లేకుండా చేస్తుంది. ఏదో ప్యాసివ్గా మారిపోతుంది. యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ. నువ్వు చెప్పలేవు దిస్ ఈస్ దిస్ అని చెప్పలేవు. కానీ ఒక పాతకాలము ఒక సినీ కళాకారుడు ఒక పాట రాశాడు. నీ కళ్ళు చెబుతున్నాయి. మీకు తెలియదు, చాలా పాత సినిమా. నా కళ్ళు చెబుతున్నాయి, నీ కళ్ళు చెబుతున్నాయి అని రాశాడు. బాబు అవన్నీ ఎక్కడికెళ్ళో రాదు, బిబ్లికల్ లైఫ్లో నుండి వస్తాయి అవన్నీ కూడా. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును. అవును, విశ్వాసంలో ఉన్న లోపం ముఖంలో అలవడదా? అవును కదా. బేసిక్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. తెలుగులో ఏమంటారు? ఫేసిస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనేది అని తెలుగులో తర్జుమా చేస్తే ఏమంటారు? అదృశ్యమైన మనసుకు బాహ్యమైన ముద్ర ముఖం. మన ముఖము మనస్సులో ఏముందో దాన్ని ప్రస్ఫుటంగా బయట చూపిస్తుంది. దాచుకోలేదు. చాలా దాచుకోవాలని ట్రై చేస్తున్నాం అన్నమాట. ఆర్టిఫిషియల్ తెచ్చిస్తుంది. ఒక ఆమె ఉండే ఎప్పుడు కనబడాలి డాడీ బాబు, అది వచ్చిందట. మా డాడీ వచ్చి చెప్పండి చెప్పు. చాలా సందర్భాల్లో కృత్రిమమైన నవ్వులు ముఖం మీదకి వచ్చేస్తాయి. గుండె నిండా నవ్వు ఉండదు. నాకు ఈ నవ్వులను గుర్తుపట్టడం ఆ మాహిరే చాలా సులువుగా అర్థమైపోతుంది. మరి ఎక్కడన్నా మీరు నవ్వండి, ఏమైనా నాకైతే నాకు దొరికిపోతాడు, ఖచ్చితంగా నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు మల్లెపువ్వు వాసన ఎట్లుంటుంది మనకు అర్థమవుతుంది. బ్రెయిన్ కాదు, మల్లెపువ్వు అర్థమవుతుంది. గులాబీ పువ్వు వాసన బ్రెయిన్ అర్థమవుతుంది. ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది మీకు? దీని వాసన ఇట్లు, దీని వాసన ఇట్లుందని. అది సహజాత స్వభావము. అది న్యాచురల్గా దేవుడు ఇచ్చిన అది ఒక జ్ఞానము. అట్లాగే నవ్వులలో ఉన్న పేలవత్వాన్ని, వికటత్వాన్ని, విధులత్వాన్ని గుర్తించే సహజాత లక్షణము దేవుడు ఇస్తే వస్తుంది. కనుక రక్షణానందపు ఆ ముఖము వేరే ఉంటుందండి.
ఏడంచెల ఆనందం ఉన్నోడు డిఫరెంట్ ఉంటాడు. వాడు కొరకరాన్ని కొయ్యగా తయారైపోతాడు సైతాన్ని. మనం ఎక్కడ ఆగిపోయామంటే రక్త ప్రోక్షణ దగ్గరనే ఆగిపోయాం. ఆ రక్త ప్రోక్షణ ఆనందం కూడా మనకు లేదు. యేసు రక్తము మనల్ని ప్రోక్షించినప్పుడు, ప్రోక్షణ అంటే తెలుసా, వర్షం చినుకులు పడతాయి కదా, ఆ చినుకులు శరీరం మీద పడ్డప్పుడు ఎట్లా ఫీలింగ్ ఉంటుంది, ఎట్లుంటుంది, ఏదో తగిలినట్టయితే ఎట్లుంటుంది. అట్లా ఎప్పుడైనా రక్త ప్రోక్షణ అనుభూతి మీకు కలిగిందా? కలుగుతలేదంటే నీ చర్మము మందమెక్కి నీకు వారు పెరిగిందని అర్థం. యు ఆర్ అనేబుల్ టు సెన్స్ ఇట్. ఏమండి, రక్త ప్రోక్షణానందాన్ని మీకు దూరం చేస్తాడు, రక్షణానందాన్ని మీకు దూరం చేస్తాడు. దావీదు జీవితంలో అలాంటి ఒక ఘటన వచ్చింది. దావీదు వెంటనే తేరుకొని ప్రార్థన చేశాడు. 51వ కీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించున్నా. మరలా అంటే ఒకప్పుడు ఆనందం ఇప్పుడు లేదు, కనుక మరలా నాకు రక్షణానందం పుట్టించు. ఆనందమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహా ఆశ్చర్యమే, మహిమానందమే ఆశ్చర్యమే నా ప్రభుతో జీవితం. ఆనందమానందమాయను నాకు ప్రియా కుమారునియను, ఆనందమానందమాయను ఆత్మయో నీ మాటలే నందనే, ఆత్మయో నీ మాటలే నందనే, శబ్దము కటి ఆమేగాములో, శబ్దము కటి ఆమేగాములో ఉత్పాదించే అద్భుతముగా, ఉత్పాదించే మీకు ఒక మాట చూపిస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందరు చదవాలి, మీకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో చదవండి. అవును తండ్రి, నీ దృష్టికి ఏమన్నాడో తెలుసా?
జ్ఞానులకు వివేకులకు సంగతులను మరుగ చేసి నువ్వు పసిబాలుని మనసు కలిగి ఉంటే నీకు ప్రత్యక్షతల మహిమ దొరుకుతుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మలో అధికంగా ఆనందిస్తావు. నేను పెద్దోని, నేను ఊరి మీద పెద్దోని, నేను ఊరి మీద పెద్దగా, దేశం మీద పెద్దోనిగా. బాబు ఇక్కడ ఒక మర్మం చెప్పన్నా, నువ్వు పెద్దోని కాదు కానీ చిన్నోని కాదు. అది ఆధ్యాత్మిక జగత్తులోని మర్మసహితమైన అంశం. బైబుల్ అంటే ఏమనుకుంటారు, దొరికింది అనుకుంటారా? హెబ్రీ 11:24 ఏముంది? మోషే పెద్దవాడు కావాలని బైబుల్ చెప్తుంది. పసిపిల్లల లాంటి మనసు ఉండాలని బైబుల్ చెప్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సంగతి మర్మము. మీరు నన్ను జస్ట్ ఫాలో కండి. ఎట్లా పెద్దవాళ్ళు కావాలనో, ఎట్లా చిన్నపిల్లలు కావాలనో ఆటోమేటిక్ నేర్చుకుంటారు అంతే. పెద్ద మాట్లాడుతున్నా, జస్ట్ ఫాలో మీ. గలత్ నాయకత్వాన్ని చూస్ చేసుకోవద్దు. నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, తప్పు నాయకత్వాన్ని ఎంపిక చేసుకుంటే తప్పిపోతారు. తప్పిపోతాను నేను ఎందుకు? తండ్రి ఇంటి ఉన్నవాడు నేను లేదు, వేరే దేశానికి పోతాడు. తండ్రి ఆవిడ కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు ఒప్పించి వెళ్ళిది అన్నాడు. ఒప్పుకున్నాడు. వాడేమో వాడు ఒప్పుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఒప్పుకునే తండ్రికి రావాల్సిందే, వేరే దిక్కులేదు. అసలు దేవుడు వాడుకునే నాయకుడిని గుర్తించకపోవడం ఆధ్యాత్మిక అంధత్వం. చాలా మంది ఎక్కడున్నారు తెలుసా? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడైన ఆ వ్యక్తి అర్థం చేస్తాడు, తండ్రివైనా అబ్రాహ్మ. యేసయ్య ఏం చెప్పాడు? పరలోకమందున్న నీకు గలత్ అడ్రస్ దొరికింది. నా పిల్లల్లో చాలా మంది గలత్ అడ్రస్ పట్టుకున్నారు. విలాసంలో ఇండియా రాయలే, చైనా రాస్తున్నారు. అందుకే కరోనా ఏమండి? విలాసం తప్పు మారిపోతే జీవిత సారం కూడా తప్పైపోతుంది. యాటిట్యూడ్స్ డిఫరెంట్ అయిపోతాయి. నీలో సాత్వికతను పెంచేవాడు నీకు దొరకడు. ఇలా కూడా నేను ఇట్లా తయారు చేస్తాను, నేను అట్లా తయారు చేయను, నా వల్ల కాదట్లా. సాత్వికుడపై, దీన మనస్కుడపై, గొర్రె పిల్లలాగా ఉండడానికి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తాను. నువ్వు గొర్రెవా అంటే సింహాన్ని కూడా. యుద్ధ సన్నాహకాల ముందు పరిశుద్ధాంగుడులని యవన శ్రేష్ఠుడిగా తయారవుతావు. ఎట్ ద సేమ్ టైం గొర్రె కూడా ఉండవు. సింహము గొర్రె మిళితమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక జగత్తులో దొరకని విషయాలన్నీ కూడా దాన్ని హిందువులు ఏమంటారు సార్? గలత్ ఫహమీ అంటారు. अपना समझ में है, गलत फहमी बोलते क्या है? समझते हो गलत फहमी అంటే గుర్తించడంలో పొరపాటు పడడాన్ని గలత్ ఫహమీ అంటారు. సత్వరం వచ్చింది, అద్దాలు అవసరమైంది. ఒక మాట బైబిల్ ఉంది, నీకు కన్నులుగా ఉన్న ప్రవక్తలు. ప్రవక్తలు ఏంటంట? కన్నులట. యు ఆర్ అనేబుల్ టు సీ వాట్ ఎవర్ ద థింగ్స్ that will be showed by the prophets. నువ్వేమనుకుంటున్నావు? నేను చూస్తున్నా అనుకుంటున్నావు, కానీ నువ్వు చూడట్లా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ
రక్షణానందము అనేది అతి శ్రేష్టమైనది. రక్షణలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలను ఎప్పటికప్పుడు నూతనంగా తెలుసుకుంటున్నారు. రక్షణలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి. ఏడంచెల ఆనందాన్ని నువ్వు పొందాలి. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదు తానను కాసిపోయే. నా సంకటములన్నీయు సంహారకుడు వచ్చి నిలబడ్డాడు. ఏ ఇంటి మీద రక్తము మరకలేదు ఆ ఇంటున్న జ్యేష్ఠ కుమార్ని చంపేసిపోతున్నాడు. ఇశ్రాయేలీలో మహాఘోష పుట్టింది. మహాఘోష అని రాశాడు. చూడండి నిర్గమాకాండంలో అలాంటి ఘోష ఎప్పుడు కూడా కలగలేదట. పన్నెండవ అధ్యాయము 30వ వచనం 29 నుండి 30 వరకు చదవండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఒక మాట, ఐగుప్తు దేశములోని తొలి పిల్లలు. అసలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ఎంతమంది బానిసలు? అవును, బానిసలు ఎక్కుంటారా పౌరులు ఎక్కుంటారా? ఇప్పుడు చెప్పాలి. మనం ఇంట్లో పనులను ఎక్కువ పెట్టుకుంటామా మనమే ఎక్కుంటామా? ఇద్దరు భార్య భర్తలు 30 మంది పనులను పెట్టుకుంటారా? అది మెంటల్ కుటుంబం. మెంటల్ కుటుంబం కాదు, అది సెంటిమెంటల్ కుటుంబం. నవ్వారు కానీ మీ ఒరిజినాలిటీ బయటకు రావడానికి ఆ స్టేట్మెంట్ అన్నది. ఒక ఇంట్లో ఒక 300 మందిని పెట్టుకుంటే, నౌకర్లను పెట్టుకుంటే అది మంచిదా లేకపోతే అంత అర్థవంతం కానిలా? చెప్పదు ఇలా నౌకరం అంట. నాకు తెలుసు కానీ నాకు నేను చేసే నువ్వు అంతా నవ్వుకుంటావు. అదే నాకు అర్థం కదా, నీ నవ్వుతో ఆడతారు నాకు కదా, నేను నవ్వుతాను. ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. అబ్రాము తన తమ్ముడు చెరబట్టునని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది అబ్రాము ఇంట్లో ఉన్నారండి. పని వాళ్ళు కాదు, సహోదరులుగా. బైబుల్ ఎక్కడికక్కడ మర్మ సహితమైందండి. అదంతా ఈజీగా అర్థం కాదు. అర్థమైతే బాగుంటుండే. అందరికీ అర్థమైనట్టు దేవుడు బైబిల్ కూడా రాయాలి. ఏమండి? కనుక ఇదొక వేరే అంశం. కానీ ఇక్కడ ఐగుప్తులో బానిసలు ఎక్కువ మంది ఉన్నారా, ఐగుప్తు పౌరులు ఎక్కువ ఉన్నారా?
మంది ఏమన్నా అబ్రాహ్మీలా అది ఏం మాట్లాడతారు మీరు? ఏంటి ఎక్కడున్నారు మీరు? కేశపురం ఇంట్లో ఉన్నారా? గుర్తుకొస్తున్నాయా జ్ఞాపకాలు? ఎవరిని? ఐగుప్తులో బానిసల సంఖ్య తక్కువే కానీ విస్తరిస్తున్నారు బానిసలు. అయితే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల కంటే ఎక్కువ ఉన్నారు. ఎంతమంది చనిపోయి ఉంటారు పిల్లలు? కొన్ని లక్షల కొలది చనిపోయారు. ఇశ్రాయేల్లో కాల్బలమే 6 లక్షలు, బానిసలలో కాల్బలం 6 లక్షలు అంటే అందరు కలిపితే 50 లక్షల దాకా ఉంది. 50 లక్షల ఇల్లు ఐగుప్తు 1.5 జనాభా ఉండాలి నా లెక్క ప్రకారం. 1.5 పిల్లలు ఎంతమంది? దగ్గర 25-30 లక్షల మంది పిల్లలు చనిపోయాడు. ఎట్లుండో ఆలోచించుకోండి. ఇప్పుడు చదవండి 12, 30, 29, 30. తొలి పిల్లలు ఐగుప్తులో ఉన్న మనుషుల యొక్క తొలి పిల్లలు, పశువుల యొక్క అంటే ఇప్పుడు డబుల్ అయిపోయాయి సంఖ్య. చూసారా? శవం లేని ఇల్లు లేకుండా చేసిన దేవుడు నిన్ను నన్ను నిలబెడతాను అనుకుంటున్నావు. దేవుని సన్నిధిని తట్టుకునే శక్తి మనకు లేదండి. ఆయన అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం మనం. ఏమైతుందో కృపాకాలం అనుకుంటున్నాం మనం కృపాకాలం అని. కానీ అననీయ సభ్యులు ఉన్నప్పుడు అది కృపాకాలం కదా. స్పాట్లు అవదమంటే చచ్చిపోయారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది అనుకో. కానుక లేచే టైంలో నువ్వు దాచిపెట్టుకుంది ఎంత, ఇచ్చింది ఎంత అనే దేవుడు అననీయ సభ్యులలో పరిస్థితి ఏ స్టేజ్ అందరూ ఏమనుకుంటారు? ఏది చచ్చిపోయింది బాబు. దేవుని అట్లా అండర్ఎస్టిమేట్ చేయకండి. ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. దేవుడు రోషము గలవాడండి. ఆయన కనికరం ఉన్నది అంతే మన మీద. అరకు వల్ల బతుకుమన్న కానీ ఐగుప్తుల మీద దేవుని కనికరం లేదు కనుక చిన్న పిల్లలను అర్థం చేశాడు. ఈ పాయింట్ పట్టుకొని చాలా మంది చిన్నపిల్లలు చెప్తాడు ఆయన దేవుడు అండి. చిన్నపిల్లలు అంటాడు. మరి చిన్నపిల్లలు ఇచ్చింది నువ్వా? ఇచ్చిన వాళ్ళకి తీసుకునే అది కదా ఉండదు. అరే పశువులు చంపుతారా? మనం చంపుతారు కదా. పెరిగినాక వాడిని కోసుకొని తింటారు. దుర్మార్గం కూడా సప్ప కావాలి. నువ్వు ఇంటి తప్పలేదుగా ఆయన చంపుతా తప్ప. కొంతమంది ఏం చేస్తారంటే ఇళ్ళలో తినాలని చెప్పి పెద్ద పెద్ద ముక్కలు చిన్న చిన్న అక్కేం పట్టుకోవద్దు. విషయాలు నాకు తెలుసుకోవాలి. ఏమంటే చేసిన అప్పుడు అంత మాత్రం ఆ మాత్రం ఔడియా మాకు ఉండదా? సరే ఏదేమైనా కానీ తింటారు కానీ అది వేరే ముచ్చట. కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇశ్రాయేలీయులలో చిన్న పిల్లలను సైతం హతం చేసి పడేశాడు. మహాఘోష పుట్టింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, మన ఇళ్లలో మహాఘోష ఉండాలన్నా రక్షణ సునాదం ఉండాలన్నా? మీరు చెప్పాలి. నీ నోటి నుండి రావాలి గట్టిగా ఆనందంతో. ఏదో ప్యాసింగ్ అదో మహాఘోష ఉండొద్దు. ఈ మహాఘోష చాలా మంది నరఘోష అంటే నరబలి పోతారు. సరే ఏదేమైనా ఐగుప్తులో మహాఘోష,
ఇశ్రాయేలు భారతంలో గోషేను దేశంలో ఆనంద ధ్వని ఉన్నది. కనుక ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము. అంటే దుష్టుడు నీకు ఆపదలను నీ జీవితంలో కలిగించాలని, రిపులు అంటే శత్రువు. నేను ఒక పాట రాసుకున్నాను. ఏం పాట అంటే, శత్రు సమూహము కపటోపాయము పన్నిరి నాపై పూర్ణ ద్వేషముతో. ఆయన ఉంది ఆ పాట. శత్రు సమూహము కపటోపాయము పన్నిరి నాపై పూర్ణ ద్వేషముతో నాకు విరోధముగా ఆలోచన, నాకు విరోధముగా ఆలోచన చేసి నన్ను తుడచి పెట్టగను. నీ మరుగు చూచిన నీ దాసునికే, నీ మరుగు చూచిన నీవే బలము, నీవే సేను, నీవే బలము, నా బలమా, నా కేడమా, మౌనముగా ఉండకుమా, నా బలమా, నా కేడమా. మీకు ఒక పాట తెలుసా? అనుభవం మీద అన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. దావీదు రాశాడు, యెహోవా నా బలమా. ఆ పాఠాలు ఎప్పుడన్నా చూసారా మీరు? 18వ కీర్తన చూడండి, 4వ చరణం చదువు. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. ఇప్పుడు బలమా అంటాడు, దావీదుని ఏం చుట్టుకున్నాడు? మరణ పాశములో చిక్కుకున్నప్పుడే దేవుని బలం అవసరం. అర్థమైందా? భక్తుడు ఎందుకు నా బలమా అని పాట పాడాడు? దైవజనుడు, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము ప్రేమను మరి నిన్ను సేవను దేవా, నా బలమై ఉన్న దేవా, గాయపడి ఉన్నే నిన్ను ప్రేమించెదా, గాయపడి ఉన్నే ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న భక్తుడు మరణపు ఊర్లలో పాతాలపు పాశములు అరికట్టినది. నా శత్రువులు నన్ను చుట్టినను, నన్ను గాయపరిచినను అన్నాడు ఈ దావీదు. ఈ దావీదు గాయపడినను నా బలమైన దేవుడు నన్ను శత్రువులు ఎందుకు దెబ్బతీసి ప్రభా. ఎన్నంత కానీ ఘనత కానీ అఘనత కానీ, అఘనత అంటే ఏంటి? అవమానం. ఇద్దరు దావీదులను చూసిన, ఈ దావీదును చూసినా ఈ దావీదును చూసినా వీళ్ళిద్దరిలాగా నేను ఉన్నారని ఆ దావీదు గురించి ఆశపడ్డా. వీళ్ళిద్దరిలాగా నేను ఉండాలనుకుని అనుకున్నప్పుడు నాకు కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. అప్పుడు రాసుకున్నా, శత్రు సమూహము
ఆ వరుసలో ఉండాలని ప్రయత్నం, అది ఉన్నది కాదు. ఇట్లా ఒక ఆత్మీయ సాక్ష్యం చెప్పండి మీరు, నేను ఉల్టా మీకు సలహా చేస్తాను, సాగిల పడతాను మీరు. ఇలాంటి సాక్ష్యం మనం తీసుకురండి పోయి. అతని కింద నాయకత్వంగా మీరు ఉండొచ్చు, అతని నాయకత్వం కింద ఉండొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కొంచెం వెలిగింపు ఉండాలి. గలత్ ఫహమీ నేరేనా, తప్పు అడ్రస్ దగ్గరికి పోవద్దు. అర్థమైందా? మేల్లో ఒక అక్షరం తప్పైంది అనేది యాక్సెప్ట్ చేస్తా చేయదు. మీ ఆలోచనలో ఒక్క అంకిట్లా మారినా దేవుడు యాక్సెప్ట్ చేయడు. వెరీ సీరియస్. పూర్వం మీరు మాత్రమే పరిస్థితులు ఒక్క మాట దేవుడు మొత్తం సమాజాన్ని చాలా జాగ్రత్త ఉండాలి. మనకు కలిగే అపాయాలు అతి ప్రమాదకరమైనవి. మన రక్షణ జీవితానికి ఉన్న ఆధారం కుప్పకూర్చే ప్రమాదాలు చేస్తాడు సాతాను. కనుక ఆపదలలో నుండి ఆయన మనల్ని విడిపించడానికి ఉన్నాడు. అది అసలు సంగతి. మన మూలవాక్యం చదువుతాం. మూలపోయిందా? ఏ ఆపదన నన్ను అన్నిటికీ చూడిపిస్తాడండి. నేను దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, చాలా వాగ్దానాలు చేశాడు. 32వ సంకీర్తన 6-7 వచనాలు. నిశ్చయముగా అవి వారి మీదికి నా దాగు చోటు. అవంతి చోటు నేను పాడలేదు. విమోచన గానములు అంటే ఏమిటి? విడిపింపబడినప్పుడు ఆడే పాటలను. విమోచన గానములతో, ఆ విమోచన గానాన్ని నేను వినిపిస్తాను. అది ఇక్కడ ఈ నా బలమ నాకేడేమనే పాటలో చూడండి. మొదటి చరణంలో శత్రు సమూహము కపటోపాయము, పందిరి నాపై పూర్ణ దేశముతో నాకు విరోధముగా అని తుడిచిపెట్టారని రాశారు. 2వ చరణంలో దేవనివాస స్థలముకు నన్ను ఆక్రమించి అడవిగా మార్చను, నాకు విరోధముగా చేసిన నిబంధన చేసిరి, నీ దాసుని సంహరింప, నీ చాటుదాయిని నీ దాసునికి నీవివ్వాలి. 3వ చరణం చూడండి. నీ నామమందు పొందితి నెమ్మది, నీ శరణంబున ఆదరణ. ఏమైపోయింది ఇప్పుడు శ్రమలని? ఇది విమోచన గీతం. క్యారెక్టరైజేషన్ తెలవాలి, దాని క్లాసిఫికేషన్ తెలవాలి. నీ నామమందు పొందితి నెమ్మది, నీ శరణంబున జీవితాంతము వరకు స్తోత్రము, జీవితాంతము వరకు స్తోత్రము, ఆజన్మాంతము వరకు స్తోత్రము, నీ కల్చయాను నా నీ దాసుని
వచనంలో నా జీవితం ఉన్నది. ఏమండి? 34వ కీర్తన 19వ వచనంలో నా జీవితం ఉందా లేదా మీరు చెప్పాలి. ఆపదలు చాలా కలిగాయి, కానీ వాటిలో నుండి దేవుడు ఇప్పుడు నేనే సజీవ సాక్ష్యం కదా మీకు. ఈ లేఖనం నా యందు నెరవేరిందని నేనే సజీవ సాక్ష్యంగా చెప్తున్నాను. నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడా? దావీదును కాపాడిన దేవుడు మనల్ని కాపాడా? అపరదావీదును కాపాడిన దేవుడు మనల్ని కాపాడా? దావీదు దండులో ఉన్న సైనికుని కాపాడిన దేవుడు మిమ్మల్ని కాపాడా? అసలు మనకు వచ్చే ప్రమాదం ఏంటో సార్, మన రక్షణకు వాడు గండి కొడతాడు. మీ రక్షణను మీ నుండి తీసేయడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక వాడు సృష్టించే ఆయుధాలు కోపలలు ఏ ఒక్క ఆయుధాన్ని కూడా దేవుడు వర్జన చేయడానికి దేవుడు ప్రామిస్. నీ పక్షంగా ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు. నీకు ఇచ్చిన వాగ్దానంలో ఒకటి కూడా తప్పిపోయి. కనుక దేవుని ఆశ్రయిద్దాం, ఆయన పాదాలను పట్టుకుందాం. ప్రభువా, నాకు కలిగిన ఆపదలు ఎన్నో నాకు అర్థం కావాలి, కానీ నా రక్షణ జీవితానికి మాత్రం పెద్ద ఆటంకం వచ్చిందని అర్థమైంది. నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుందాం.